తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన దళపతిగా ముందుండి దండుగట్టి తెలంగాణ ప్రజల్ని కూడబెట్టుకొని వెంటబెట్టుకొని పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ. మరి ఆయన నాయకత్వంలో తెలంగాణ సాధ్యమైంది, ఆయన పోరాటంతో తెలంగాణ సాధ్యమైంది. కేసీఆర్ గారు రాష్ట్ర సాధకులు. ఇవాళ 2.5 సంవత్సరాల్లో తిరోగమనంలోకి తెలంగాణ వెళ్తా ఉన్నది, వెనక్కి వెళ్తా ఉన్నది. అన్ని రకాలుగా ప్రజా వంచక పాలన జరుగుతా ఉన్నది. అన్ని వర్గాలను మోసగిస్తూ అబద్ధపు ప్రచారాలు చేసి, దుష్ప్రచారాలు చేసి గెలిచి, అనేక అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచి వాళ్ళ ఓడ మరి ఒడ్డు చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఓటర్లు తెలంగాణ ప్రజల్ని బోడెమ్మల్లనలుగా ఈ రేవంత్ సర్కార్ చూస్తా ఉన్నది. రైతన్నలను మోసగించింది, విద్యార్థులను మోసగించింది, నిరుద్యోగులను మోసగించింది, ఉద్యోగులను మోసగించింది. ఒక్కరా ఇద్దరా అన్ని వర్గాలను తెలంగాణ ప్రజలందరినీ, యావత్తు తెలంగాణను మోసగిస్తున్నటువంటి పాలన సాగుతా ఉంది. ఇటువంటి సందర్భంలో మరి మళ్ళీ సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ వ్యతిరేకులు పావులు కదుపుతున్నారు, పాచికలు గదుపుతున్నారు. గుంట నక్కలు, గోతికాడ నక్కలు కాపు కాసుకొని ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితులు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నది, రేవంత్ సర్కార్ పట్ల వ్యతిరేకత ఉన్నది. మేము మెల్లగా అడుగు పెడితే మరి గెలుస్తామేమో. కూటమి కట్టుకొని, ఏపీలో కూటమి కట్టిండ్రు కదా, అటు బాబు, ఇటు జగన్, ఇటు బీజేపీ, అట్లా కూటమి కట్టి తెలంగాణలో అడుగు పెడదామని మొన్న మోదీ గారు వచ్చినప్పుడు కుట్రలు చేసిపోయినట్టున్నారు. ఇవాళ పవన్ గారు రాబోతున్నామని చెప్పిండ్రు. తెలంగాణ ప్రజలు అంగీకరించరు. ఇక్కడ సినిమా పిచ్చి లేదు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మా ప్రజల బ్రతుకులు మాకు ముఖ్యం, మాకు సినిమా ముఖ్యం కాదు, మేము బాగుపడ్డాం. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు, గోదారమ్మ తెలంగాణ ప్రజల బేళ్లను తడిపింది. మరి మిషన్ భగీరథతో మరి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుకొని గొంతులను తడిపిండ్రు కేసీఆర్ గారు. అన్ని రకాలుగా సుఖశాంతుల పాలన, సుభిక్షమైనటువంటి పాలన కేసీఆర్ గారి పాలన సాగింది. కేసీఆర్ గారే ప్రత్యామ్నాయం తెలంగాణకు, ఇంకొకరు లేరు, కేసీఆర్ గారే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. కాదనుకున్నందుకు 2.5 ఏళ్లలో 25 ఏళ్ల వెనక్కి రాష్ట్రం పోయింది. పరిస్థితులు మరి ప్రజలు గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ గారికి మరి ఇంటి పార్టీ, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, రాష్ట్ర సాధకులు, జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా రాబోయేది తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వము, ఇంటి పార్టీ అధికారంలోకి రాబోతుంది. సో మొన్న మహానాడు అని చెప్పేసి టీడీపీ పార్టీ ఏపీలో పెట్టింది. ఆ మహానాడులో తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పేసి అంతమంది ముందు సభలో అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? అల్పులు అవాకులు చవాకులు వేలితే అది నిజం కాదు. అల్పులు వేలేటువంటి అవాకులు, తెలంగాణ అనేది ఎన్ని శతాబ్దాల ముందు తెలంగాణ అనే పదం ఉన్నది. త్రిలింగ దేశం అనే పేరుతో తెలంగాణగా మరి పిలువబడి మొదట త్రిలింగాలు, శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరంల మధ్య ఉన్నటువంటి నిర్మాణ ఈ తెలంగాణ సుభిక్షమైనటువంటి రాష్ట్రం ఒకప్పుడు. అటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే ఇక్కడ వలస పాలకులు తెలంగాణను ఆక్రమించుకొని వాళ్ళు చేసినటువంటి విధ్వంసం, వాళ్ళు చేసినటువంటి వినాశనం, దాన్ని మరి తిరిగి పునర్నిర్మాణం చేయగలిగారు కేసీఆర్ గారు. వీళ్ళు గోతికాడి నక్కలు, వాళ్ళు ఎంత కాచుకొని కూర్చున్నా, వాళ్ళు ఏం మాట్లాడినా అవి నిజం కావు. తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తుంది తెలుగుదేశం గాని, అటు పవన్ కళ్యాణ్ గారు గాని, ఇటు బీజేపీ గాని. మోదీ గారే స్వయంగా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రని చెప్పిండు, మోదీ గారే స్వయంగా చీకట్లో ఇచ్చిండ్రని చెప్పిండ్రు, మోదీ గారే స్వయంగా తలుపులు మూసి ఇచ్చిండ్రని చెప్పిండ్రు. అటువంటి వాళ్ళు కూటమి కట్టుకొని వచ్చినా, వాళ్ళంతా ఒక్కటై వచ్చినా, కట్టగట్టుకొని వచ్చిన తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ పప్పులు ఉడకవు. అది తెలుగుదేశం పార్టీ అయినా, అది పవన్ కళ్యాణ్ గారైనా, అది బీజేపీ అయినా, తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఎలక్షన్ టైంలో ఉద్యమకారులకి అనేక హామీలు, అనేక విషయాలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించినారు. సో దీని మీద మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఉద్యమకారులకు కేసీఆర్ గారు పెద్దపీట వేసిండ్రు, మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
కార్పొరేషన్లు అనేకం కట్టబెట్టిండ్రు. అయినా ఉద్యమకారులుగా మా మొదటి ప్రాధాన్యత, మొదటి లక్ష్యం ఏంటి? ఏ పదవులు ఆశించి చేయలేదండి. తెలంగాణ కావాలని చేసినాం. ఒక్కరం కాదు ఉద్యమం చేసింది. కేసీఆర్ గారి నాయకత్వంలో వందలు, వేలు, లక్షలు, కోట్ల గొంతులు ఒక్కటైనాయి. కోరస్ గా జై తెలంగాణ అని నినదించినాయి. మరి అంత కోట్లాది మందికి ఏ పదవులు ఇవ్వగలుగుతారు? 119 అసెంబ్లీ సీట్లు కదా, అంతే కదా. అయినప్పటికీ ఉద్యమకారులకు పెద్దపీట వేసిండు కేసీఆర్ గారు. మాయ మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి, మాయ మాటలు చెప్పింది కాంగ్రెస్. ఇదిగో మేము వస్తే మీకు 250 గజాల ఇంటి జాగా ఇస్తాము, మీకు నెలకు 25,000 గౌరవ వేతనం ఇస్తాము, మీకు ఇది చేస్తాము అది చేస్తామని 2.5 సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్క ఉద్యమకారుని కూడా వీళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు, గుర్తింపు లేదు. ఒక 7 మంది కళాకారులకు ఏమో ₹1,00,00,000 ఇచ్చినట్టున్నారు. ఫ్యూచర్ అంటూ లేనటువంటి ఫ్యూచర్ సిటీలో ఏదో ఇస్తా అని చెప్పిండ్రు. అది ఫ్యూచర్ సిటీ కాదు, అది ఫార్మా సిటీ. తప్పకుండా మా హరీష్ రావు గారు మొన్న స్పష్టం చేసిండ్రు, మేము మళ్ళీ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, అది ఫార్మా సిటీయే ఉంటదని చెప్పిండ్రు. సో దాని ఆనవాళ్ళు కూడా ఇవి ఉండవు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో. ప్రజలు కేసీఆర్ గారు లేని లోటును తెలుసుకున్నారు. నష్టం జరుగుతా ఉన్నది. ఆ నష్ట నివారణకు ప్రజలు కంకణబద్దులై ఉన్నారు. రాబోయేది కేసీఆర్ గారు. ఫైనల్ గా ఒకటి చెప్పండి. మొన్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ సీఎం ని అని మర్చిపోయి టీడీపీ పార్టీని పొగడ్డం జరిగింది. అంటే టీడీపీ పార్టీని తెలంగాణలోకి స్వాగతిస్తున్నారు అనుకోవచ్చా? అంతే కదా. ఆయన టీడీపీ, ఆయన కాంగ్రెస్ అని ఎట్లా అనుకుంటారు? ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది కదా, పేమెంట్ కోటాలో వచ్చిందని. తెలుగుదేశంగా ఇక్కడ గెలవలేము, నెగ్గలేము మరి అని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తన బంటును మరి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడి పెట్టుబడి ఇచ్చి తెలంగాణకు పంపించి, ఆయన తెలుగుదేశం ఆ మాత్రం నియతి లేకపోతే ఎట్లా? ఆయన నేను చంద్రబాబు బంటునే, నేను టీడీపీ అని స్పష్టం చేసుకుంటా ఉన్నాడు. నేను మరి చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉన్నది కాబట్టి బీజేపీతో సయోధ్యగా ఉంటున్నాడు. రాష్ట్రానికి రావాల్సిన, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, మరి విభజన హామీల విషయంలో కానీ కేంద్రంతో పోరాటం ఉండదు. పక్క రాష్ట్రానికి నీళ్లు మళ్ళిస్తాడు, నదుల నీళ్ళ నటు మళ్ళిస్తాడు. గోదావరి కృష్ణమ్మలు మన మేళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే అని కదా ఆకాంక్షతో ఆ పోరాటం చేసినాం. దాన్ని తుంగలో దొక్కుతాడు. ఆయనకేం పట్టి తెలంగాణ మీద ఎందుకుంటది? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద ఎందుకుంటది, మమకారం ఎందుకుంటది? ప్రజల పట్ల కొని తెచ్చుకున్నాడు, నడుపుతా ఉన్నాడు, ఢిల్లీని కొనసాగిస్తా ఉన్నాడు పదవిని. కర్ణాటకలో మారుతా ఉన్నారు కానీ ఇక్కడ మారాడు. ఎందుకంటే మరి ఆయన ఆర్థికంగా వెన్నుదన్ను అందించే వాళ్ళు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ను 140 ఏళ్ళ కాంగ్రెస్, ఈయన దైన్య పరిస్థితిలో ఉన్నది. ఈయన పంపేటువంటి వాటి మీద ఆధారపడి ఉన్నది. ఆయన స్పష్టంగా ఓపెన్ గానే చెప్పింది కదా, అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని. ఆ రకంగా అటు కాంగ్రెస్ ను బద్నాం చేస్తూ, బొంద పెడుతూ టీడీపీని పునరుద్ధరించాలి, పునరుత్థానం చేయాలనుకుంటున్నాడు. కానీ ఆశలు అడియాసలే. తెలంగాణ ప్రజలు బాబును తెలంగాణలో అడుగుపెట్టారు.